అనగనగా ఓ ఇంట్లో ఆంధ్రభూమి మాసపత్రికలో 1996లో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు. అమ్మా, నా రెడ్ షల్వార్ ఇస్త్రీ చేసి పెట్టేవా? మమ్మీ, షూ పాలిష్ ఎక్కడుందో కొంచెం త్వరగా వెతికిపెట్టు. సుశీల, షేవింగ్ క్రీమ్ అయిపోయిందని చూడలేదా? ఇప్పుడెలా? ఇల్లాలన్నాక కాస్త శ్రద్ధ ఉండాలి. సుశీలమ్మ తల్లి, కాస్త గొంతు తడిపేదేమన్నా ఉందా? మొహం కడుక్కుని ఇంతసేపు అయింది, కాఫీ చుక్క గతిలేదే తల్లి. అత్తగారి సణుగుడు వినిపిస్తోంది. ఒక చేత్తో మూకుడులోని కూర ముక్కలు కదుపుతూ టెన్షన్గా పక్కనే పెట్టిన పాలగిన్నె వైపు చూస్తున్న సుశీలకి అందరి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. వస్తున్నా అని 2 సార్లు బదులిచ్చింది. కానీ కదిలితే పాలు పొంగిపోతాయేమోనని భయం. అమ్మా, నా కాలేజ్ టైం అవుతోంది, పిలుస్తుంటే వినవే? మాధవి కాళ్ళు బాత్తూ అరుస్తోంది. పెద్ద ముంచుకుపోతులే. ఓ రోజు లేట్గా వెళ్తే అసలు మీరు చదవడానికి వెడుతున్నారా లేక ఫ్యాషన్ పీరియడ్కి వెడుతున్నారా? మమ్మీ, నాకు మ్యాచ్ ఉంది, అర్జెంటుగా టిఫిన్ పెట్టేయి, రవి అరిచాడు. నా కాలేజీ గురించి మాట్లాడితే పళ్ళు రాలగొడతా. పెద్ద ప్లేయర్లా ఫోజులు. అక్కడికి వెళ్ళి ముష్టివాడిలా చేతులు జాపి ఫీల్డింగ్ చేస్తూ పడుంటావు, మాధవ్ ఉక్రోషంగా అంది. మాటలు తిన్నగా రాని, పెట్టి కొట్టానంటే. రవి దూకుడుగా మీదకు వెడుతూ అన్నట్టున్నాడు. కురుక్షేత్ర సంగ్రామం కొద్దిసేపట్లో మొదలవబోతోందని. మెల్లగా అతిరథులైన అత్తగారు, భర్త కూడా అందులో చోటు చేసుకుని రణరంగాన్ని పరిపూర్ణం చేస్తారని సుశీలకి అర్థం అయిపోయింది. అబ్బా, ఎందుకర్రా అస్తమానం అలా విరోధుల్లా పోట్లాడుకుంటారు అని గరిటతో వంటింట్లో నుండి బయటికి వచ్చింది. సమయం కోసమే కాచుకుని ఉన్నట్టు పాలు బుస్సున పొంగిపోయాయి. అయ్యో, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను, నా కర్మ అంటూ లోపలికి పరిగెత్తింది సుశీల. 2 దబీ చప్పుళ్ళు, ఆ తర్వాత కీచుగా అరిచిన అరుపు, ఆ పైన ఫైరింగ్ లాంటి భర్త గొంతు, అత్తగారి సన్నాయి నొక్కులతో సుశీలకి సీన్ అంతా ఇంగ్లీష్ సినిమాలా అర్థమైపోతూనే ఉంది. అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని ఇలా పెంచుతున్న మీ అమ్మ నానాలి. ఎంత గొంతు చించుకున్నా ఆ మహారాణి తన సామ్రాజ్యాన్ని వదిలి బయటికి రాదుగా అంటున్నాడు రాఘవ. భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు సమస్య ఎన్ని చోట్లు తిరిగినా తిరిగి తన దగ్గరికే వచ్చి ఆగుతుందని సుశీలకి తెలుసు. కాఫీ గ్లాసులు ట్రేలో పెట్టుకుని బయటికి వస్తూ, మాధవి, పెద్దదానివి, నీకేమిటి వాడితో గొడవ అని కూతుర్ని మందలించబోయింది. మేఘావృతమైన ఆకాశం ఒక్కసారిగా వర్షిస్తున్నట్టుగా మాధవి, చూసారా నాన్న, అమ్మకి ఎప్పుడూ పక్షపాతమే, వాణ్ణి గారాబం చేసి నెత్తికి ఎక్కించుకుంటుంది, అందుకే అలా తయారయ్యాడు అని ఏడుపు మొదలుపెట్టింది. నిన్ను గారాబం చెయ్యకుండానే ఇలా తయారయ్యావా? కాస్త విసుగ్గా అడిగింది అత్తగారికి కాఫీ ఇస్తూ సుశీల. చిన్నపిల్ల, దాన్నెందుకంటావు? అసలు నువ్వు పిల్లల విషయాలు, నా విషయాలు పట్టించుకోకపోవడం వల్ల కదా ఈ గొడవంతా అన్నాడు చిరచిర్లాడుతూ రాఘవ. అది చిన్నపిల్ల, ఆ వయసుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చి ఈ సంసారంలో కూరుకున్నది అని మనసులో అనుకుంది సుశీల. మమ్మీ, టిఫిన్ పెడతావా, నేను వెళ్ళిపోనా? బెదిరింపుగా అడిగాడు రవి. కాఫీలో పంచదార సరిపోలేదే, అత్తగారు చెప్పింది. సుశీల పంచదార కోసం వెడుతూ ఉండగా, ఇదిగో ఈ గుండె కాస్త కుట్టిపెట్టు అంటూ షర్టు అందించి స్నానానికి వెళ్ళిపోయాడు రాఘవ. భర్త చేతిలోంచి షర్టు తీసుకుని దారపురీలు కోసం వెతుకుతూ, మాధవి, బామ్మ కాఫీలో ఓ చెంచా పంచదార వెయ్యి చెప్పింది సుశీల. ఓ పక్క టైం అయిపోయి చస్తుంటే ఈ పనులొకటి. మాధవ్ విసవిస వంటింట్లోకి వెళ్ళింది. అప్పుడే ఏదో కొంపలు ముంచుకుపోతున్నట్టు గోడ మీద నుండి పక్కింటావిడ పిలవడం మొదలెట్టింది. ఆవిడ గొంతు వినగానే అత్తగారు మూతి 3 వంకర్లు తిప్పడం సుశీల గమనించింది. ఆవిడ పిలుస్తుంటే కూడా తానేదో తప్పు చేసినట్లుగా చూడడం ఎందుకో సుశీలకి అర్థం కాలేదు. సుశీల గోడ దగ్గరికి వెళ్ళి, ఏమిటండి అంది అతి కష్టంగా, ముఖం మీద చిరునవ్వు పులుముకుని. పనిలో ఉన్నారా? ఆవిడ అతి తీరుబడిగా బాతాకాని మొదలెట్టింది. అవునండి, పొద్దుటి పూట హడావిడి మీకు తెలిసిందే కదా. ఏడవలేని నవ్వొకటి నవ్వుతూ అంది సుశీల. అమ్మా, పంచదార డబ్బాలో పంచదార లేదు, మాధవి రయ్యిన అరిచింది. ఆ పెద్ద డబ్బాలో ఉంటుంది చూడు. ఏమిటి చెప్పండి? సుశీల పక్కింటావిడ్ని తొందర పెట్టింది. అబ్బే, ఏమీ లేదు, మీరు గ్యాస్ ఎప్పుడు బుక్ చేశారా అని. గ్యాసా? ఏమోనండి, గుర్తులేదు. మీ సిలిండర్ అయిపోయిందా? లేదు, మనిద్దరమే కదా,
వెళ్ళి బుక్ చేశాం. అది డిసెంబర్ 1నా లేక 12నా అని రాత్రంతా ఆలోచించాను. చివరికి మా వారు మిమ్మల్ని అడిగితే తెలుస్తుంది కదా అన్నారు. సుశీల కూడా ఆలోచనలో పడింది. ఆ రోజు మార్కెట్కు కూడా వెళ్ళాం కదా, మీ బుజ్జిగాడు స్కూల్ నుండి వస్తాడని త్వరగా వచ్చేసాం కూడాను. శనివారం అనుకుంటా. అవును, శనివారమే. ఒసేయ్, నా కాఫీ ఆరిపోయింది. పంచదార వేయడం ఇష్టం లేకపోతే వెయ్యనని చెప్పి ఆడవచ్చు కదా, అత్తగారి కంఠం కంగున మోగింది. సుశీల గాబరాగా వస్తున్నా, మీకు మధ్యాహ్నం చెప్తానండి అని ఇంట్లోకి నడిచింది. కూర మాడుతున్న వాసన గుప్పున కొట్టింది. అరెరే అని ఒక్క పరుగులో వంటింట్లోకి వెళ్తుంటే గడప కాలివేలికి కొట్టుకుని చిట్లి రక్తం వచ్చింది. ఏం రన్ చేసావు మమ్మీ, నువ్వే గనక మా టీంలో ఉండుంటే అన్నాడు చప్పట్లు కొడుతూ రవి. బాత్రూంలోంచి వస్తున్న రాఘవ మాడటం చాలే, దించెయ్యి అన్నాడు వ్యంగ్యంగా. సుశీల కోపంగా చూసింది. పొద్దుటి పూట అలా గోడల మీద నుండి కబుర్లు చెప్పడం మానేయి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేనే ఆవిడ్ని పిలవలేదు. గొణుక్కుంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళింది సుశీల. కాఫీలో పంచదార వేయలేదని అత్తగారి సణుగుతూనే ఉంది. ఆవిడ కోసం మళ్ళీ కాఫీ కలుపుతూ గ్యాస్ బుక్ చేసింది ఎప్పుడబ్బా, డిసెంబర్ 1నా 12నా అని ఆలోచించడం ప్రారంభించింది. ఇంతలోకి మళ్ళీ భర్త ఏ బనీన్ కోసమో పిలవడంతో అనవసరంగా పొద్దుటే ఈ పక్కింటావిడ బుర్ర తినేసింది అని విసుక్కుంటూ అటు నడిచింది. భర్తని ఆఫీసుకి, పిల్లల్ని బయటికి పంపి పూజా భోజనాలు పూర్తి చేసేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. సుశీలకి హాయిగా పుస్తకం చదువుకుంటూ పడుకోవడం చాలా ఇష్టం. కానీ అంత చిన్న కోరిక కూడా గగన కుసుమ్మే. నడుం వాల్చగానే ఏ దూరపు బంధువో లేక పక్కింటావిడో ఎదిరింటావిడో పనైందా అని వచ్చి కూర్చుంటారు. విధి లేక వాళ్ళ ఎదురుగా కూర్చుని వాళ్ళు చెప్పే పనికిరాని కబుర్లన్నీ వినాలి. ఇంతలోకి అత్తగారికి కాఫీ టైం అయిపోతుంది. సాయంత్రం వంటకి కూరలు ఉన్నాయా లేదా చూసుకోవడం, టిఫిన్ ప్రయత్నాలు చేయడంతో రోజు గడిచిపోతుంది. ఆ రోజు ఆదివారం, అందరికీ సెలవు. కానీ సుశీలకు మాత్రం రోజు కన్నా హెచ్చు పని. ఎవరో ఒకరు రావడం, వాళ్లతో మాట్లాడడం, కాఫీలు టిఫిన్లు, అష్టావధానం శతావధానంలా ఉంటుంది పరిస్థితి. భోజనాలు కాగానే రాఘవ్ ఎక్కడికో హడావిడిగా తయారై వెళ్ళిపోతుంటే, ఎక్కడికండి అంది. స్టేట్స్ నుండి మా ఫ్రెండ్ వచ్చాడు. ఇవాళంతా వాడితో గడపాలని మా ఫ్రెండ్స్ అందరం నిశ్చయించుకున్నాం, గొప్పగా చెప్పాడు. ఈరోజు మా అక్కయ్య వాళ్ళింటికి వెళ్ళొద్దాం అనుకున్నాం కదండి అడిగింది సుశీల. నెక్స్ట్ వీక్ వెళదాంలే. ఇదిగో నేను అలా వెళ్ళగానే నువ్విలా అక్కగారింటికి చెక్కెయ్యక మధ్యాహ్నం కాసిన చెగోడీలు చెయ్యి. మా మాధవగాడికి చాలా ఇష్టం. పోయినసారి ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డాడో తెలుసుగా అన్నాడు రాఘవ. సుశీల నిట్టూర్చి ఊరుకుంది. మధ్యాహ్నం వస్తున్న నిద్రని బలవంతంగా ఆపుకుంటూ చెగోడీలు చేస్తుండగా, ఆంటీ మీకు ఫోను అని పక్కింటి కుర్రాడు వచ్చి చెప్పాడు. చేతిలో పని వదిలి సుశీల హడావిడిగా పరిగెత్తింది. ఆమెకి ఫోన్ అనగానే ముచ్చెమటలు పోస్తాయి. ఎప్పుడూ ఆమె ప్రాణానికి ఫోన్లో చెడు వార్తలే చెప్తుంటారు. సుశీల కంగారుగా హలో హలో అంది. అవతల నుండి నవ్వు గొంతుతో నేనే సుమిత్రని, ఎందుకే అంత కంగారు అంది. సుశీలకి ఒక్కసారిగా ఆశ్చర్యం ఆనందం ముంచుకు వచ్చేశాయి. సుమి, నువ్వేనా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అరిచింది. ఇండియా వచ్చి వారం అయింది. మొదట అమ్మ వాళ్ళింటికి వెళ్ళి అక్కడి నుంచి ప్రస్తుతం మా అత్తగారింటికి వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. కమలకి సరస్వతికి కూడా ఫోన్ చేశాను. వాళ్ళంతా రేపు నా దగ్గరకు వస్తున్నారు. నువ్వు కూడా వస్తావని నీకు చేస్తున్నాను. రేపు తెల్లారేసరికల్లా నువ్వు నా దగ్గర ఉండాలి. రేపంతా మనం మళ్ళీ కాలేజ్ స్టూడెంట్స్ అయిపోయి భూతకాలంలోకి దూసుకుపోవాలి. వర్తమానం గురించి పూర్తిగా మర్చిపోవాలి అంది. రేపా మరి అని సుశీల ఏదో చెప్పబోయింది. అవును రేపే. ఎల్లుండి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను. అన్నయ్య కొడుకు పెళ్ళి, అందుకే అంత అర్జెంటు. అటు నుంచి అమ్మ వాళ్ళ దగ్గరికి మచిలీపట్నం వెళ్ళి ఫస్ట్ కల్లా మళ్ళీ మాతృభూమిని వదిలి అత్తభూమి పయనం అంటూ గలగలా నవ్వింది. సుశీల ఇంక ఏమీ మాట్లాడలేకపోయింది. సరే, అడ్రస్ చెప్పు అంది. మర్నాడు పొద్దుటే లేచి స్నానం చేసి పూజ పూర్తి చేసింది సుశీల. మాధవి తల్లి చేసే పనులని ఆశ్చర్యంగా చూసింది. సుశీల బీరువాలోంచి గంధపు రంగు వెంకటగిరి జరీ చీర తీసి కట్టుకుంది. ఎక్కడికి కట్టుకు వెళ్లాలో తెలియక ఆ చీర 5 ఏళ్ల నుంచి మడత విప్పలేదు. రాఘవ కాఫీ అందిస్తూ నేను సుమిత్ర దగ్గరకు వెడుతున్నాను,
సాయంత్రం వరకు రాను. కుక్కర్లో అన్నం పప్పు పెట్టాను. ఈ పూటకి కాస్త ఆవకాయతో సర్దుకోండి. అది మళ్ళీ ఏ 5 ఏళ్లకో గాని ఇండియా రాదు అంది. అమ్మా, నేను ఈరోజు కాలేజీకి త్వరగా వెళ్ళాలి. మాధవి రాగం తీసింది. నేను త్వరగా వెళ్ళాలి. రవి, ఓ ఆటో తెచ్చిపెట్టు చెప్పింది సుశీల. రాఘవ లేస్తూ, నేను స్కూటర్ మీద డ్రాప్ చేస్తానులే అన్నాడు. అత్తయ్య, నేను ఫ్రెండ్ దగ్గరికి వెడుతున్నాను. సాయంత్రం వరకు రాను. భోంచేశాక వంటింటి తలుపు గడియ పెట్టేయండి, లేకపోతే పిల్లి దూరుతుంది అంది సుశీల. ఇంత పొద్దుటే వెళ్ళిపోతున్నావా? ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. సుశీల తల ఊపి ఊరుకుంది. సుశీల మరోసారి అద్దంలో చూసుకుని భర్త వెంట బయటకు నడిచింది. రాఘవ ఆమెను ఆటో ఎక్కించి వెనక్కి వచ్చేశాడు. సాయంత్రం దాకా మిత్రురాళ్ళకి పొద్దే తెలియలేదు. పాత సంగతులు నెమరేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు ఉడికించుకుంటూ అంతలోనే మనసుకున్న బిరడాలను తీసి ప్రేమానురాగాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు గుమ్మరించుకుంటూ అలసిపోయే వరకు కబుర్లు చెప్పుకున్నారు. కమల సరస్వతుల్లా సుశీల హాయిగా ఉండలేకపోయింది. మధ్యాహ్నం అవగానే అత్తగారికి కంటి చూపు ఆనదు. గట్టు చివర్న పెట్టిన పెరుగ్గిన్నె కనిపించిందో లేదో. ఈరోజు ఆఖరాడబడుచు వస్తానంది. వస్తే కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదని విసుక్కుందేమో. మాధవి కాలేజీ నుంచి రాగానే నీరసంగా వాలిపోతుంది. అన్నం బలవంతం చేసి తినిపించాలి, లేకపోతే తినదు. రవి బస్ పాస్కి డబ్బులు అడిగితే ఇవ్వడం మరిచిపోయి వచ్చేసింది. నడిచి వెళ్ళాడో ఏమో. ఆయనకి ఆ చప్పిడి మెతుకులతో కడుపు నిండలేదేమో. ఇలా రకరకాల ఆలోచనలు చుట్టుముట్టి పరధ్యానంలోకి వెళ్లడం, స్నేహితురాళ్ళు కసిరి మామూలు లోకంలోకి పడేయాలని ప్రయత్నించడం జరుగుతూనే ఉంది. ఇంకా 5 అవుతుండగా లేచి నిలబడి, సుమి, ఇంక నన్ను పంపించు, ఆయన వచ్చే టైం అయింది అంది. మీ ఆయన్నేం పిల్లి ఎత్తుకుపోదులే, ఇంకో గంట కూర్చో అంది సుమిత్ర. కానీ సుశీల అందుకు సమ్మతించలేదు. ఇల్లంతా నానా కంగాళి చేసి పెడతారు. అటు చిన్నపిల్లలు కాదు, ఇటు పెద్ద పిల్లలు కాదు. ఇద్దరికీ ఒక్క క్షణం పడదు. ఇల్లు అలా ఉంటే ఆయన విసుక్కుంటారు అంది. సుమిత్ర లేచి స్నేహితురాలికి మంచి చీర, జాకెట్టు బట్ట పెట్టి సాగనంపింది. సుశీల గాబరాగా ఇల్లు ఏ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందో అన్న బెరుకుతో ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడి వాతావరణానికి ఆమెకి విస్మయం కలిగింది. పొరపాటున వేరే ఇంట్లోకి వచ్చేసానేమో అనిపించింది కూడా. మాధవి తమ్ముణ్ణి దగ్గర కూర్చోపెట్టుకుని లెక్కలు చెప్తోంది. రాఘవ కాఫీ తాగుతున్నవాడల్లా, రావోయ్ రా మాధవి, అమ్మకు కూడా కాఫీ పట్రా అన్నాడు. మాధవి లేచి లోపలికి వెడుతూ, అమ్మా, వంటిల్లు చూసి అదిరిపోతావు, అలా సర్దాను చూడు అంది. మధ్యాహ్నం వాళ్ళ అత్తయ్య వస్తే పకోడీలు చేసింది. ఎంత రుచిగా చేసిందనుకున్నావు నా మనవరాలు అంది అత్తగారు. రవి, బస్ పాస్ తీసుకున్నావా అడిగింది సుశీల. ఆ, డబ్బులు నాన్నగారి దగ్గర తీసుకున్నా అమ్మా అన్నాడు రవి. రాత్రికి వంట కూడా చేసేసాను తెలుసా, మాధవి కాఫీ కప్పు అందిస్తూ గర్వంగా చెప్పింది. సుశీల నీట్గా ఉన్న ఇంటిని, నవ్వుతున్న వాళ్ల మొహాల్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. ఆమెకి ఆ నిమిషంలో తన అమ్మమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది. ఒక ఊళ్ళో ఓ ముసలమ్మ ఉండేది. ఆవిడకి తన కోడి, కుంపటి ఉంటేగాని ఊళ్ళో వాళ్ళకి తెల్లవారదని గొప్ప నమ్మకం ఉండేది. ఓనాడు ఏమైందంటే, కథ సమాప్తం.